ఇదొక్కసారేనండి. ఛీ, 10 మంది పడుకునే పిల్ల దగ్గర ఇది నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫార్వర్డ్ చేసి బ్రో దీని మీద రియాక్ట్ అవ్వండి అన్నారు. యాక్చువల్లీ ఇది మార్నింగే చూసాను. నా అంతా నేనే రియాక్ట్ అవుతాను, ఎందుకంటే ఇందులో కొన్ని విషయాలు నాకు చాలా డిస్టర్బ్గా అనిపించినాయి. కాకపోతే నాకు కొన్ని దేవుడి దర్శనాలు ఇవన్నీ ఉన్నాయి, అయిన తర్వాత మాట్లాడదానాగా. ఇప్పుడు అయిపోయినాయి, నేను మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. హానెస్ట్గా చెప్పాలంటే వీళ్ళ పేర్లు అంటే ఈశ్వర్ షాయి, మాధురి రాథోడ్, వీళ్ళ పేర్లు తెలియదు కానీ వీళ్ళు తెలుసు, చూశాను వీళ్ళ సాంగ్స్ ఇవన్నీ చూశాను. సో మార్నింగ్ నేను చూసినప్పుడు ఫస్ట్ రీల్ ఒకటి వచ్చింది. రాగానే ఒక వైఫ్ ఒక రూమ్లోకి వెళ్ళారు, అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది బెడ్ మీద, ఇంకొక అబ్బాయి ఎవరో వాష్రూమ్ నుంచి వస్తున్నాడు, ఆవిడ వాళ్ళ ఆ అబ్బాయిని నిలదీస్తున్నారు. సో అర్థమైంది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వేరే అమ్మాయితో ఉన్నారు. ఇది క్వైట్ కామన్గా ఈ మధ్యకాలంలో మన ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాయి. నాకు అర్థం కాలేదు, ఎవరో సమ్ ర్యాండమ్ ఇష్యూ అనుకొని నేను వదిలేసాను. నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ దాని తర్వాత డీటెయిల్స్ వచ్చినాయి. ఆ డీటెయిల్స్తో పాటు వాళ్ళ పాటలు ఏం వస్తారే వీళ్ళ అని చెప్పి నేను షాక్ అయ్యాను. షాక్ అయిన తర్వాత ఆ రీల్స్ అయిపోగానే వచ్చింది ఇప్పుడు మీకు వినిపించిన రీల్. ఈ రీల్లోనే ఇంకోటి ఏంటంటే ఆవిడ వెళ్ళి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి చెంప పగలు కొట్టారు. సరే, ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో ఉన్నారు, చూశారు, తట్టుకోలేకపోయారు, మనసు మొక్కలైపోయింది, అమ్మాయిని కొట్టారు, వాళ్ళ ఆయన్ని నిలదీస్తున్నారు. సరేలే ఆవిడ బాధ అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఏం పెట్టినా చట్టాలు కూడా ఆవిడకేం సపోర్ట్ చేయవు, ఎందుకంటే అది అలౌడ్, లీగల్గా అలౌడ్. అలా ఒక హస్బెండ్ బయట వేరే వాళ్ళతో ఇదంతా అలౌడ్. సరే, ఆవిడ బాధ, ఆవిడ కష్టం ఆవిడకి అనిపించింది అని అనుకున్నా నేను. కానీ ఇప్పుడు ఈ రీల్ ఏదో మీకు అయితే వినిపించానో అక్కడి నుంచి నన్ను డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసినాయి. వీళ్ళేంటి, ఆవిడ వీడియో తీసే ఈవిడ ఇద్దరు ఒక వంత పడుతున్నారు. ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ని తెగ బ్లేమ్ చేస్తున్నారు. 10 మందితో పడుకునే అమ్మాయి అని, అదని ఇదని. ఇంకొక రీల్ కూడా మీకు వినిపిస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇదేనండి. ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 మినిట్ నేను ఆలోచిస్తున్నానంటే దీనికే, నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? మల్టిపుల్ థింగ్స్ వాళ్ళ హస్బెండ్ ఆవిడని కేర్గా చూసుకుంటున్నాడు, నేను మా హస్బెండ్ కోసం ఆలోచిస్తున్నాను, అది ఇది అన్నారు. మంచిదే, మీరు నిజంగా మీ హస్బెండ్ కోసం ఆలోచించి, సరే మీ హస్బెండ్ ఒక తప్పు చేశాడు కానీ దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నా, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకున్నారు, సరిదిద్దుకుందాం అనుకున్నప్పుడు ఈ విషయాన్ని అసలు పబ్లిక్లో పెట్టాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ థింగ్ నాకేమనిపించింది అంటే వాళ్ళ హస్బెండ్కి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు, లేదంటే రేపు డివోర్స్ ఏదైనా తీసుకున్నా సరే ఈవిడ సైడ్ న్యాయం ఉండాలి, భరణం కావాలని న్యాయం ఉండాలి, కాబట్టి ఆయన ఎక్స్పోజ్ చేయడానికి ఇదంతా పెట్టారనుకున్నా. కానీ ఈవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటి, మా ఆయన ఏదో తప్పు చేశాడు కానీ ఓకే, కానీ మా ఆయన మంచోడే, సొద్దపూస, మందు అలవాటు కూడా లేదు, అది ఇది అనుకుంటా. అలాంటప్పుడు దీన్ని ఎందుకు పెట్టాలి? సరే, సెకండ్ థింగ్ ఏమంటున్నారు, ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేనేం చేయాలి అంటే, నేను నా హస్బెండ్ చెప్తున్నాను నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది కదా, అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. అయిపోయింది అనుకున్నప్పుడు మీరు అసలు పబ్లిక్లో పెట్టకూడదు. రెండోది, మీరు పబ్లిక్లో పెట్టే ముందు ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఇష్టం వచ్చినట్టు బ్లేమ్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి తెలీదా అంటే ఇలా ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, ఆ అమ్మాయి వచ్చి మీద పడిపోతే నేనేం చేయాలి? ఈయన ఒక రాకుమారుడు, ఆ అమ్మాయి వచ్చి మీద పడిపోయింది. మీద పడిపోతే నీకు హస్బెండ్, నీకు వైఫ్ ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు చూసుకోవాలి. అసలు ఈ విషయంలో ఈవిడ నిలదీసిన, కొట్టిన, తిట్టినా కూడా వాళ్ళ హస్బెండ్నే చేయాలి తప్పితే తనకు అసలు ఏ రైట్ లేదు అమ్మాయి క్యారెక్టర్ని బ్లేమ్ చేయడానికి కానీ, అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి కానీ, ఆ అమ్మాయిని కొట్టడానికి కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయిని నన్ను ఇలా కొట్టారని కేసు పెడితే వీళ్ళందరినీ లోపలేస్తారు. మీ ఆయన్ని వదిలేసి, మీ ఆయన్ని పీకడం మానేసి, మీ ఆయన్ని నిలదీయటం మానేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయి అయితే ఇంకొక ఎవరో మరి వీడియో తీస్తున్నా డైరెక్టర్గా ఆవిడకి 10 మందితో పడుకునేది, ఎయిడ్స్ వస్తే ఏదేదో మాట్లాడుతున్నారు. నువ్వు బ్లేమ్ చేస్తే, నువ్వు చెంప చెల్లిమనిపిస్తే ఇద్దరిని బ్లేమ్ చేయి, ఇద్దరు చెంప చెల్లిమనిపించు, ఇద్దరిని ఇచ్చేయి. మీ ఆయనతో నీకు అలా వద్దు అనుకున్నప్పుడు అసలు సోషల్ మీడియాలో ఇవన్నీ పెట్టకుండా మీరు ప్రైవేట్గా దీన్ని డీల్ చేసుకొని మీరు సార్ట్అవుట్ చేసుకోవాల్సిన విషయం. లేదు మా ఆయన కూడా వద్దు, నాకు మా ఆయన తప్పు చేసిన ఆ అమ్మాయి తప్పు చేస్తాడు అనుకుంటే మీ ఇద్దరు చెంప చెల్లిమనిపించేసి ఇద్దరిని సోషల్ మీడియాలో పెట్టి బద్నాం చేయడం. అది కాకుండా మీరు సోషల్ మీడియాలో పెట్టేయటం, దాని తర్వాత మా ఆయనకి అసలు పాపం అలవాట్లే లేవండి, ఆ అమ్మాయి వచ్చి మీద పడిపోయిందండి, ఆ అమ్మాయిదే తప్పండి అంటే కరెక్ట్ కాదు కదా. మీకేం తెలుసు ఎవరిని ట్రాప్ చేశారో? ఏమో మీ ఆయన ఆ అమ్మాయిని లొంగ తీసుకునే అవకాశాలు ఇస్తానని చెప్పి అదే ఇదని ఎవడికి తెలుసు? మీరు ఎవరు అసలు ఆ అమ్మాయి మీద కూడా చేయటానికి? మీ ఆయన్ని చక్కగా పెట్టుకోవాల్సింది మీరు. ఆ అబ్బాయి కూడా, నాకు ఇక్కడ అబ్బాయి కూడా ఏం చెప్తున్నాడు, నాకు అమ్మాయి వచ్చి మీద పడిపోయిందంట. నువ్వు తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చెయ్యి. ఎస్, మా ఇద్దరిది తప్పు అని చెప్పి యాక్సెప్ట్ చేయి. నాదే తప్పు, అసలు నాదే తప్పని యాక్సెప్ట్ చేయాలి నువ్వు.
మ్యారేజ్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఆ బయట ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఎవడి ఇష్టం వాడిది, ఎవడ పర్సనల్ ఆడిది, ఇక్కడ ఎవడ శుద్ధపోసలు కాదు, యాడికి ఉన్నాయి సరేనా, అది తీసేయండి. కానీ ఓ మిస్టేక్ జరిగినప్పుడు అట్లీస్ట్ దాన్ని ఓన్ చేసుకొని ఎవరి మీదకి పక్కన వాళ్ళ మీద నెట్టేయకుండా దానికి అకౌంటబిలిటీ తీసుకో. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి లేదు నా తప్పలేదమ్మా, నేను బాగానే ఉన్నా, నేను మంచిగా మా అమ్మాయి మీద పడిపోయింది, మళ్ళీ మీ ఆవిడ బయటకు వచ్చి మా ఆయనకి అసలు అలవాట్లేదు, నేను అన్ని చక్కగా చూసుకున్నాను, ఆ అమ్మాయి మీద పడిపోయింది. ఏంటిదంతా? ఆ అమ్మాయికి కెరీర్ ఉంటుంది కదా, ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఉంటుంది కదా. అసలు మీరు మీ ఆయన్ని ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, దీని తర్వాత వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు కాబట్టి వీళ్ళు బాగానే ఉంటారు. ఆవిడ ఇప్పుడు ఎంత జరిగినా కూడా ఆ ఆయన ఓన్ చేసుకునిద్ది. ఇక్కడ మొత్తంలో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈ మొత్తంలో డ్యామేజ్ జరిగింది, మొత్తంలో నష్టపోయేది ఎవరంటే ఈ అమ్మాయికి. మాధురి రాథోడ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి తప్పు ఇది. ఒక తప్పు జరిగినప్పుడు, ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు ఆ ఇద్దరికి యాక్సెప్ట్ చేసుకోవాలా, ఇద్దరు తప్పు ఒప్పుకోవాలా, ఇద్దరికి శిక్ష, అది ఏదైనా సరే, సొసైటీలో పడినా న్యాయపరంగా పడినా ఏదైనా సరే. అంతేగాని ఈయనేమో ఆవిడ మీద నెట్టేసి ఆవిడొచ్చి మళ్ళీ ఈయన్ని శుద్ధపోసా అని చెప్పి, ఈయన మంచోడు అని చెప్పి, ఈయన బంగారం అని చెప్పి ఆ అమ్మాయిని వచ్చేసేసి కరెక్ట్ కాదు కదా. సొసైటీలో మనం ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. అన్నీ చూసినప్పుడు చాలా విషయాల్లో ఈ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో చాలా విషయాల్లో హస్బెండ్ని ఓన్ చేసేసుకుంటున్నారు. దాని తర్వాత అక్కడ పక్కనున్న అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారు. అలాగే ఈ హస్బెండ్స్ కూడా వీళ్ళకి కావాల్సినప్పుడు ఇటు మారుతున్నారు. వాళ్ళ సైడ్ తప్పు ఉన్నప్పుడు మాత్రం అకౌంటబిలిటీ అని తీసుకో పక్క అమ్మాయి మీద నెట్టేస్తున్నారు. ఇప్పుడు నేను మాధురి కోసం కూడా మాట్లాడతా. నాకు తెలియదు ఆవిడ పర్సనల్గా ఏం జరిగింది ఏంటి ఇదంతా. బట్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, ఒకవేళ తను గనక మీకు చెప్పుంటే, ఏది నాకు నా వైఫ్తో నేను డివోర్స్ తీసుకుంటాను అది అని చెప్పి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అలా చెప్పి ఏదైనా లవ్గా ఉండి ఏదైనా జరుగుంటే మాత్రం మీ సైడ్ నుంచి మిస్టేక్ లేనట్టే. కానీ అది అలా జరగకుండా వేరేలా ఉంటే మాత్రం మీది కూడా తప్పే అండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక మ్యారేజ్ అనే బంధాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళటం కూడా మీది కూడా తప్పే. అండ్ మీకు చాలా భవిష్యత్తు ఉంది. మీకు అవసరం ఏముంది ఇదంతా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చూడండి, అల్టిమేట్గా హస్బెండ్ అండ్ వైఫ్ బాగానే ఉంటారు. సొసైటీలో పరుగు పోయింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీకే ఎక్కువ పేరు ఉంది, మీకే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మీ క్యారెక్టర్ మొత్తం పోయిందా? మీ కెరీర్ పోతుందా? మొత్తం అంతా మీకు అసలు ఎంత డ్యామేజ్ జరిగింది? సో అందరూ మిగతా వాళ్ళు కూడా ఇవన్నీ చూసుకోండి. ఇలాంటివి తప్పు జరిగినప్పుడు ఒప్పుకోండి. తప్పు 100 రీజన్లతో జరుగుతుంది, ఒప్పుకోండి. ఎవడి మ్యారేజ్లో ఎవడ ప్రాబ్లమ్స్ అడుగుంటే వీఆర్ నో బడీ, మనం అసలు దాన్ని జడ్జి చేయకూడదు, మనకు అనవసరమైన పాయింట్. కానీ బయటకు వచ్చి ఇలాంటి తప్పు జరిగినప్పుడు మాత్రం ఎవరి సైడ్ వాళ్ళు, అమ్మాయి సైడ్ వచ్చి మా అమ్మాయి మంచిదండి అని చెప్పి అబ్బాయిని చితకబాదేసి అబ్బాయిని ఇచ్చేసేయటం, అబ్బాయి సైడ్ వచ్చినప్పుడు ఏమో అబ్బాయిని కలగద్దుకొని అమ్మాయిని కొట్టేసి, అమ్మాయిని తిట్టేసి, అమ్మాయి మీద బూతులు తిట్టేసి, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఇలాంటివన్నీ రావు. ఇలాంటివి జరగకుండా ఉండాలి. మన బిడ్డ ఉన్నాడమ్మా, నీకు ఎందుకమ్మా ఇదమ్మా, 10 మందితో పడుకునే అమ్మాయితో ఎందుకమ్మా అని చెప్పి మీకు ఎవరు చెప్పారు? మీరు ఎవరు చూశారు? ఏంది ఇదంతా? అసలు మీకు మీ హస్బెండ్తో కలిసిపోవాలి, మీ హస్బెండ్ తప్పులేదు, మీ హస్బెండ్ మంచోడు అనుకున్నప్పుడు ఇదంతా ఎందుకు పెట్టాలి సోషల్ మీడియాలో? ఎందుకు ఈ రచన అసలు ఇక్కడ వరకు తీసుకురావాలి? తీసుకొచ్చిన తర్వాత మీరు కలిసిపోయి ఆ అమ్మాయిని ఎందుకు పాపం బదనాం చేయాలి? సో నాకైతే చూడంగానే అనిపించిందే తిద్దారు. నాకైతే మాత్రం ఆ అమ్మాయికే అసలు వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో అటు ఇటు చేసి ఆ అమ్మాయికే కదా నష్టం జరుగుతుంది. ఎన్ని విధాలుగా చూసుకుంటే అన్ని విధాలు నష్టం ఆ అమ్మాయికి జరుగుతుంది. వీడికేం కాదు. యాక్చువల్గా అయితే నా దృష్టిలో కల్ప్రిట్ వీడు. ఇప్పుడు బయట పెట్టిన వాళ్ళ ఆవిడ, వీళ్ళిద్దరు బాగానే ఉండి ఆ అమ్మాయిని ఇచ్చేస్తారు. ఈయనకి ఎంత కెరీర్ ఉందో నాకు తెలియదు, కానీ స్టిల్ ఈయన కెరీర్ ఈయనకు ఉంటుంది. మన సొసైటీ కూడా ఏం చేస్తుంది, అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడు ఇప్పుడు నాకెంత కూడా కామెంట్స్ అట్టకు వస్తే అబ్బాయినే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు, అమ్మాయిని సపోర్ట్ చేయరు. అబ్బాయికి కెరీర్ బాగానే ఉంటుంది, అబ్బాయి కానీ మగాడ్రా అని బిరుదోటి వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా. అమ్మాయిని ఇవన్నీ ఎన్ని కావాలంటే అన్ని బూతులు తిడతారు. ఆ అమ్మాయి ఎలాంటి నిస్సాయ స్థితిలో చేసిందో లేదు, పోనీ ఏ విధంగా చేసినా సరే ఆ అమ్మాయిది తప్పు, ఈ అబ్బాయి తప్పు, ఇద్దరు తప్పు అని ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేయం మనం. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఇద్దరిది తప్పు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరిది తప్పు. జనరల్గా ఇష్యూని చూస్తే ఇద్దరిది తప్పు, ఇద్దరిని బ్లేమ్ చేయాలా, ఇద్దరు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. కానీ అక్కడ జరిగింది మొత్తం చూసిన తర్వాత అనవసరంగా ఆ అమ్మాయికి ఎక్కువ బ్లేమ్ పడిపోయిందేమో అనిపించింది. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసే ఎవరైనా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.